Hello everyone. So there is a small announcement regarding the UPSC 0 to Zenith program. So I have a small announcement regarding the Diwali offer. So meeku students అందరికీ కూడా Diwali offer నడుస్తుందమ్మా. So this Diwali offer is especially giving 40% of the కన్సెషన్. ఓకే, సో దాదాపుగా ఫీజు 50,000 ఉన్నటువంటి కోర్స్ ఫీజు కాస్త మనకి 30,000కే ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్ఎస్సి టీం వారు. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ ఎక్స్పెషల్లీ ఏ వెరీ వెరీ గుడ్ ప్రైస్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ అట్రాక్టివ్ ప్రైస్ అమ్మా. ఓకేనా, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ మనం చూసినట్టయితే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీఆర్ ఆఫరింగ్ ద కోర్స్ ఫర్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓకే, ఈ కోర్స్ అంతా కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఓకే, సో ఎనీవన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ మ్యాక్సిమం సో ఒక లైఫ్ టైం పాటు, అంటే వాళ్ళు ఎప్పుడు ఉద్యోగం వచ్చినా సరే, ఓకే, ఈవెన్ ఆఫ్టర్ దే గాట్ జాబ్ ఆల్సో దే కెన్ come and they can watch the videos, okay, which is absolutely free for all the subscribers. Okay na? Second important highlight here is, so we are especially providing the course content with live as well as recorded. Okay, there will be comprehensive classes regarding the live as well as recorded sessions. Okay, ప్రతి ఒక్క క్లాస్ కూడా లైవ్ అండ్ రికార్డెడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఇఫ్ యూ మిస్ ద లైవ్ కూడా మీరు ఏం బాధపడక్కర్లేదు, యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ద రికార్డెడ్ వీడియోస్. ఓకే, ఎప్పుడైనా సరే మీరు రికార్డెడ్ వీడియోస్ని మీరు చూసుకునేటువంటి అవకాశం అయితే సో ఎస్ఎస్సి యాప్లో మీకు కలుగుతుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ ద ఎస్ఎస్సి యాప్ అండ్ యూ విల్ గెట్ ద ఆల్ ద లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ వీడియోస్. ఓకే, సో లైవ్ అయితే మనం మిస్ అయిందనుకోండి, రికార్డెడ్ మీరు చూసుకునేటువంటి వెసులుబాటు అయితే ఇన్స్టిట్యూట్ వారు కల్పిస్తున్నారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీఆర్ ప్రొవైడింగ్ ద కాంప్రహెన్సివ్ నోట్స్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డెడ్ క్లాసెస్. ఓకే, ప్రతి ఒక్క క్లాస్కి కూడా కాంప్రహెన్సివ్ నోట్స్ అనేది సో ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీస్ పీడిఎఫ్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఓన్లీ ఫర్ ద 0 to Zenith ప్రోగ్రామ్. ఎవరైతే 0 to Zenith ప్రోగ్రామ్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్రీ కంటెంట్. ఓకే, గుర్తుపెట్టుకున్నామా. అండ్ దీస్ నోట్స్ ఆర్ ఎస్పెషలీ వెరీ వెరీ హ్యాండీ ఫర్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఎవరైతే ఎగ్జామినేషన్స్కి అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి చాలా హ్యాండీగా ఉంటాయి అనమాట. ఓకే, అండ్ దీస్ నోట్స్ ఆర్ వెరీ వెరీ కాంప్రహెన్సివ్ అండ్ దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద రివిజన్ ఆల్సో. రివిజన్ ఫ్రెండ్లీగా మీకు ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వీఆర్ ఆల్సో లాంచింగ్ ద టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ అయిపోతున్నామా రిగార్డింగ్ ద 0 to Zenith. అండ్ టెస్ట్ సిరీస్ ఈజ్ ద ఎవాల్యుయేటర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్కి టెస్ట్ సిరీస్ అనేది ఒక ఎవాల్యుయేటర్గా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ ఎనీ మనీ రిగార్డింగ్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్, ద ఫస్ట్ అండ్ ఆప్షన్ ఈజ్ ద టెస్ట్ సిరీస్. ఓకే, ఖచ్చితంగా మొదటి ఆప్షన్ అయితే టెస్ట్ సిరీస్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ టెస్ట్ సిరీస్ విల్ మేక్ యూ అనలైజ్ వేర్ యూ ఆర్, మీరు ఎక్కడున్నారు, ఎంత చదువుతున్నారు, మిగతా వాళ్ళతో ఎంత కాంపిటీషన్ ఉంది. ఓకే, మీ యొక్క పారామీటర్స్ని సెట్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ ఏంటమ్మా, టెస్ట్ సిరీస్ అనమాట. అట్లాంటి టెస్ట్ సిరీస్ని అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ న్యూ టెస్ట్ సిరీస్ రిగార్డింగ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ ఆల్సో. ఓకే, అదేవిధంగా వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ ద ఎంటైర్ యూట్యూబ్. సో ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ వీడియోస్ అనేవి కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. వీఆర్ కమింగ్ విత్ ద డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ బై సాయిరామ్ సార్. అదేవిధంగా ఐఎమ్ ఆల్సో డీలింగ్ ద అభ్యాసన. ఓకే, సో అభ్యాసన ఈజ్ ద డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో దాన్ని కూడా మీరు క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఎవ్రీడే వీఆర్ అప్లోడింగ్ ద ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ బై వెంకట్ సార్. ఓకే, అండ్ ఆల్సో ద పవన్ సార్ నుంచి కూడా మీకు యొక్క ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఓకే, సో దే విల్ బీ వెరీ మచ్ ఇన్ టు ద కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్, నేషనల్ పార్క్స్, మ్యాప్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం దీంట్లోనే మీకు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో డోంట్ మిస్ ద కరెంట్ అఫైర్ కంటెంట్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి కరెంట్ అఫైర్స్ మన దగ్గర ఉంటుందమ్మా. సో ప్లీజ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనకు అంతా కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఇన్ ద యూట్యూబ్ ఆల్సో. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్స్లో మీకు పీడిఎఫ్స్ దొరుకుతాయి. అదేవిధంగా యూట్యూబ్లో కూడా మీకు ఒక కరెంట్ కంటెంట్ వీడియోస్ అనేవి కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనా, అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు సే ద ఎంటైర్ కోర్స్ కంటెంట్ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ఫర్ ద ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకసారి 30,000 పే చేయలేకపోతే పే చేయని అవసరం లేదమ్మా. సో దే కెన్ గో ఫర్ ద ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో. అట్లీస్ట్ మనకి 5 to 6 ఇన్స్టాల్మెంట్స్ కింద ఈ యొక్క ఎంటైర్ ఫీజ్ని మీరు పే చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ వీఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ 0 to Zenith. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి ఎన్రోల్ అవ్వండి. ఆర్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. మై నేమ్ ఇస్ డాక్టర్ కార్తిక్ అండ్ దిస్ ఈజ్ మై నంబర్. సో యూ కెన్ పింగ్ టు దిస్ నెంబర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వారీస్ రిలేటెడ్ టు ద 0 to Zenith. ఓకేనా, ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేయండి అండ్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. ఐ విల్ లెట్ యూ నో. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద 0 to Zenith. Hello everyone, welcome back to the Explain series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. So today we are going to talk about the
ఓఈసీడీ రిపోర్ట్ ఆన్ ద క్లైమేట్ ఫైనాన్స్. ఓకే, సో ఓఈసీడీ రిపోర్ట్స్ అనేవి చాలా ప్రాముఖ్యతతో సంతరించుకున్నవి. సో ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఓఈసీడీ యొక్క రిపోర్ట్స్ అనేవి సో తరచుగా మన యొక్క ప్రిలిమినరీ పేపర్లో మనకి విజిబుల్గా కనిపిస్తున్నాయి. ఓకే, సో ప్లీజ్ కీప్ ఎంఫసిస్ అండ్ ప్లీజ్ కీప్ ఫోకస్ ఆన్ దిస్ ఓఈసీడీ రిపోర్ట్ బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద క్వశ్చన్ ఇన్ ద 2024 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, సో చాలా జాగ్రత్తగా టాపిక్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి. So we'll cover the entire topic in detailed manner. Okay, so without any delay, let's start the class session. Coming to the context of this particular article. Okay, so news lo వచ్చినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే సో ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ఓఈసీడీ. సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఓఈసీడీ అనేది ఏమవుతుందమ్మా సో క్లైమాటిక్ ఫైనాన్సెస్ మీద ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఇయర్ ఆల్సో ఇట్ కేమ్ విత్ ద రిపోర్ట్ అండ్ అసెస్మెంట్ ఆన్ ద క్లైమేట్ ఫైనాన్స్. ఓకే, ఈ యొక్క రిపోర్ట్ ఏంటో మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా ఓఈసీడీ గురించి కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా, సో దిస్ రిపోర్ట్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ ద అగ్రిగేట్ ట్రెండ్స్ ఆఫ్ ద యాన్యువల్ క్లైమేట్ ఫైనాన్స్. ఓకే, సో ఈ యొక్క యాన్యువల్ క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా సో ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఎస్పెషల్లీ దే వేర్ కాంట్రిబ్యూటింగ్ టు ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో దే ఆర్ ప్రొవైడింగ్ టు ద ఫైనాన్సెస్ టు ద డెవలపింగ్ నేషన్స్. సో ప్రతి సంవత్సరం కూడా సో దే ఆర్ ఎస్పెషల్లీ కలెక్టింగ్ ద ఫైనాన్సెస్, దే ఆర్ మొబిలైజింగ్ ద ఫైనాన్సెస్ అండ్ దే ఆర్ ఎస్పెషల్లీ అసిస్టింగ్ దిస్ ఫైనాన్సెస్ టు ద డెవలపింగ్ కంట్రీస్. ఓకే, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో డెవలపింగ్ కంట్రీస్ గురించి యొక్క అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఎంతవరకు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేశాయి, వాటి యొక్క అగ్రిగేట్ ట్రెండ్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ యొక్క రిపోర్ట్ అనేది బయట పెడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఓఈసీడీ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ ఫైనాన్సెస్. కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ యొక్క డెఫినేషన్ మనం చూసినట్టయితే సో క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ ఎస్పెషలీ డిఫైన్ యాజ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ ప్రొవైడెడ్ బై ద డెవలప్డ్ కంట్రీస్ టు ద డెవలపింగ్ నేషన్స్ టు రెడ్యూస్ అండ్ మిటిగేట్ ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. ఓకే, సో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి, మిటిగేట్ చేయడానికి సో కాల్డ్ అయినటువంటి డెవలప్డ్ కంట్రీస్ మొబిలైజ్ చేసేటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ఏ విధంగా సపోర్టింగ్ యాక్టివిటీస్కి వాడుతున్నారు, ఏ విధంగా క్లైమేట్ చేంజ్ మిటిగేటెడ్ మెజర్స్కి వాడుతున్నారు, ఏ విధంగా అడాప్టేషన్స్కి వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి మెన్షన్ చేసేదే క్లైమేట్ ఫైనాన్స్ డెఫినేషన్ అంటాము. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ ప్రొవైడెడ్ టు ద కంట్రీస్ ఎస్పెషలీ ద డెవలపింగ్ కంట్రీస్ టు సపోర్ట్ అండ్ మిటిగేట్ ద క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్. ఓకే, సో అట్లాంటి దాన్ని మనం అంటాం క్లైమేట్ ఫైనాన్స్ అంటాము. ఓకేనా, సో కమింగ్ టు ద ఓఈసీడీ రూల్ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 2015 నుంచి కూడా ఈ యొక్క ఓఈసీడీ అనేది ఏం చేస్తున్నామా ఇట్ ఈజ్ ఎస్పెషల్లీ వర్కింగ్ టువర్డ్స్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ డెవలపింగ్ నేషన్స్. ఓకే, డెవలపింగ్ నేషన్స్ అనేది ప్రోగ్రెస్ అవ్వాలి. సో డెవలపింగ్ నేషన్స్ షుడ్ గెట్ ద ఫైనాన్షియల్ ఎయిడ్ ఫ్రమ్ ద డెవలప్డ్ కంట్రీస్. ఓకే, ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఓకే, సో వాటి దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి రీచ్ అవ్వాలి. సో దెన్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు మిటిగేట్ అండ్ అడాప్టెడ్ క్లైమేట్ చేంజెస్ అండ్ దే కెన్ నీడ్ టు గెట్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆల్సో. ఓకే, సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా అవ్వాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్షని ఓఈసీడీ వారు తెలుపుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి దాదాపుగా $100 బిలియన్ ఫండ్ని కూడా ఓకే, సో దే ఆర్ ఎస్పెషల్లీ ప్రొవైడింగ్ టు ద డెవలపింగ్ నేషన్స్. ఓకే, సో డెవలపింగ్ నేషన్స్కి క్లైమాటిక్ యాక్షన్ మీద, క్లైమాటిక్ చేంజెస్ మీద అడాప్టేషన్స్ తీసుకురావడానికి, మిటిగేషన్ చేయడానికి ఈ యొక్క $100 బిలియన్ ఎవరికి వాడుతున్నారమ్మా సో దే ఆర్ ఎస్పెషల్లీ యూజింగ్ టు ద డెవలపింగ్ నేషన్స్. ఓకే, అండ్ దిస్ వాజ్ ద కమిట్మెంట్ గివెన్ బై ద డెవలప్డ్ నేషన్స్ ఇన్ ద UNFCCC ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్లో all the developed nations, so they said that we are ready to help the developing nations to go for adaptation of the climate changes. అర్థమైందమ్మా, సో వీళ్ళు ప్రమాణం చేసినట్టుగానే సో $100 బిలియన్ మనీని ఓకే సో డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వడానికి అయితే వీళ్ళు ముందుకు వచ్చారు. ఓకే, సో ఆ యొక్క ఇంపార్టెన్స్లో ఓఈసీడీ రోల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్లియర్, అండ్ కమింగ్ టు దిస్ ఫ్రేమ్వర్క్, ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అంతా ఎవరి కన్సర్న్లో జరుగుతుందమ్మా సో దిస్ ఆల్ ఫ్రేమ్వర్క్ వేర్ వర్కింగ్ అండర్ ద United Nations. Okay, so this assessment and commitments are especially made under the UNFCCC. నేను చెప్పాను కదమ్మా COP21. ఓకే, సో ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్లో మనకి యొక్క UNFCCC ఆధ్వర్యంలో ఈ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్స్ యొక్క కమిట్మెంట్స్ అన్నీ కూడా సో డెవలప్డ్ నేషన్స్కి అదేవిధంగా డెవలపింగ్ నేషన్స్కి మధ్య జరిగినటువంటి ఒప్పందాలను కూడా ఇక్కడ ఈ యొక్క UNFCCCని మనకి సూపర్వైజ్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద రిపోర్ట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మేజర్ ఫైండింగ్స్ ఇన్ ద రిపోర్ట్. ఓకే, సో రిపోర్ట్ ఇవ్వగానే సరిపోదు కదమ్మా, సో
సో రిపోర్ట్లో ఏవైతే ఫైండింగ్స్ ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి. సో ఆబ్వియస్లీ ద రిపోర్ట్ ఈజ్ ఎస్పెషలీ మెన్షనింగ్ టు గెట్ ద కార్పస్ ఫండ్ ఆఫ్ $100 billion. Okay, so all the developed countries, so they promised to contribute a target of $100 billion to the డెవలపింగ్ నేషన్స్ అన్నిటికీ కూడా $100 billion అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టార్గెట్ని ఇవ్వాలని చెప్పి కోరుకున్నాయి. ఓకే, సో దానికి తగ్గట్టుగానే ఆ టార్గెట్కి మీట్ చేస్తూ UNFCCCలో చేసినటువంటి ఒప్పందాలు కానీ, ఓకే, అక్కడ ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చే విధంగా సో $100 billion ఫండ్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ద క్లైమేట్ ఫైనాన్స్ రీచ్డ్ ఆల్మోస్ట్ ఆల్ 89.6 billion in 2021, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 8% ఇంక్రీజ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఓకే, సో దాదాపుగా ఈ $100 billion టార్గెట్ని కాస్త సో వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఓకే, దే గాట్ ఆల్మోస్ట్ ఆల్ అప్రాక్సిమేట్లీ $90 billion ఫండ్ అనేది 2021కి రావడం జరిగింది. ఓకే, సో దాని ముందు సంవత్సరం ఉన్నటువంటి 2020 కంటే కూడా ఇది దాదాపుగా 8% అదనం అనమాట. ఓకే, దట్ మీన్స్ దే ఆర్ గెట్టింగ్ ద సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ రిగార్డింగ్ ద ఇంక్రీజ్ ఆఫ్ రెవెన్యూస్. ఓకే, ఎస్పెషలీ ఈ యొక్క కార్పస్ ఫండ్ యొక్క రెవెన్యూస్ని ఇంక్రీజ్ చేసే విధానం కూడా మనం ఇక్కడ గమనించాలి. ద ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, సో దెర్ ఇస్ ఎ షార్ట్ ఫాల్ ఆఫ్ 10.4 billion. ఓకే, రిగార్డింగ్ ద ఎంటైర్ కార్పస్ ఫండ్. ఓకే, $100 billion టార్గెట్కి ఎంత తక్కువ ఉందమ్మా, $10.4 billion మాత్రమే తక్కువ ఉంది. అండ్ దిస్ ప్రిలిమినరీ డేటా ఎస్పెషలీ ద OECD రిపోర్ట్ ఈస్ సెయింగ్ దట్ సో దిస్ గ్యాప్ విల్ బీ మెట్ బై ద ఇయర్ ఆఫ్ 2023. 2023 కల్లా ఈ యొక్క $100 billion టార్గెట్ అంతా కూడా కంప్లీట్గా మనకి డెవలప్డ్ నేషన్స్ అనేవి ఇస్తాయి అనేటువంటి ఒక ఆశాభావాన్ని ఎవరు వ్యక్తపరిచారు, OECD రిపోర్ట్ని వ్యక్తపరిచిందనమాట. ఓకే, సో ఈ యొక్క డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా భర్తీ చేసేటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నారమ్మా, OECD రిపోర్ట్ చెప్తుంది. సో నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ యొక్క $10.4 billion షార్ట్ ఫాల్ ఉన్న దాన్ని ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా భర్తీ చేస్తాయి అనేటువంటి ఒక ప్రిలిమినరీ డేటాను కూడా రిలీజ్ చేయడం జరిగింది టు మీట్ ద హోల్ టార్గెట్ ఆఫ్ $100 billion. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫైనాన్షియల్ ట్రెండ్స్ మనం చూసినట్టయితే సో ఎస్పెషల్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ ఈజ్ స్పెండింగ్ ఆన్ ద క్లైమేట్ మిటిగేషన్. సో మిటిగేషన్ ప్లేస్ ఏ వెరీ వెరీ డామినెంట్ రోల్ ఇన్ ద స్పెండింగ్ ఆఫ్ ద ఎంటైర్ కార్పస్ ఫండ్. ఓకే, సో దాదాపుగా ఈ యొక్క $100 billion టార్గెట్లో 60% ఆఫ్ ద ఫైనాన్స్ ఈజ్ గోయింగ్ టు ద మిటిగేషన్. ఓకే, వెరస్ అడాప్టేషన్ తీసుకున్నట్టయితే అడాప్టేషన్ ఈజ్ ఓన్లీ గెటింగ్ 27%, వైల్ ద క్రాస్ కటింగ్ యాక్షన్స్ ఈజ్ అకౌంటెడ్ ఫర్ 13%. ఓకే, అంటే ఏంటమ్మా, సో మేజర్ చంక్ లైన్ షేర్ అంతా కూడా దేనికి వెళ్తుంది, మిటిగేషన్కి వెళ్తుంది. ఓకే, దాని తర్వాత సెకండ్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు, అడాప్టేషన్కి 27% ఆఫ్ ఫైనాన్సెస్ అనేవి వెళ్తున్నాయి. సో వాటితో పాటు ఇంకా మిగిలిన ఉన్నటువంటి క్రాస్ కటింగ్ ఆప్షన్స్ కానీ లేదా వేరే విధమైనటువంటి పనులు కానీ కూడా వాటికి దాదాపుగా 13% మనీని ఖర్చు పెడుతున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ ట్రెండింగ్స్ దట్ వాస్ స్పెండింగ్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద డ్రాప్ ఇన్ అడాప్టేషన్ ఆఫ్ ఫైనాన్సెస్. సో మనకి అడాప్టేషన్ మనీకి దాదాపుగా లాస్ట్ ఇయర్ ఉన్న దానికంటే సో ఈ ఇయర్ ఇంకొంచెం మనీ అనేది డిక్లైన్ అయింది. ఓకే, సో అడాప్టేషన్ ఫైనాన్స్ డిక్రీజెస్ బై ఆల్మోస్ట్ ఆల్ $4 billion, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ -14% దెన్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, సో గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే దాదాపుగా $4 billion మనీ అనేది తగ్గిపోయింది. సో విచ్ ఈస్ లైక్ -14% ఆఫ్ ద బిఫోర్ ఇయర్. ఓకే, ఖచ్చితంగా అడాప్టేషన్ కూడా ఎక్కువ మనీని అలోకేట్ చేయాలి. సో అడాప్టేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీస్ యూ హ్యావ్ టు డూ రిగార్డింగ్ ద క్లైమేట్ ఫైనాన్సెస్. ఓకే, అదేవిధంగా షేర్ అనేది ఒక అడాప్టేషన్ ఫైనాన్స్కి షేర్ అనేది ఎంతవరకు తగ్గిందమ్మా, 34% నుంచి 27% కంటే దాదాపుగా మనకి ఇక్కడ చూసినట్టయితే 14% ఫైనాన్సెస్ అనేది ఈ యొక్క అడాప్టేషన్ మనకి తగ్గాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫైండింగ్స్ దట్ OECD మెన్షన్స్ ఇన్ ద క్లైమేట్ ఫైనాన్స్ రిపోర్ట్. ఓకేనమ్మా, సో ఒకసారి ఇక్కడ ఈ యొక్క ఫిగర్ని చూడండి. సో దిస్ ఈజ్ ద బార్ చార్ట్ దట్ ఈస్ ఎస్పెషల్లీ టెల్లింగ్ అబౌట్ ద హౌ ద ఫైనాన్సెస్ ఆర్ మొబిలైజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016 to 2021. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ బ్లాక్ ఈజ్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద అడాప్షన్ ఆర్ అడాప్టేషన్. ఓకే, సెకండ్ బ్లాక్ ఈజ్ రిలేటెడ్ టు ద క్రాస్ కటింగ్ and third block is especially towards the adaptation. Third block adaptation, wrong ga cheppanu. First block vachesi manaki it is mitigation. Okay, so color koncham naku teda kanipichindi, fine. So this block is for the mitigation, second block, this is the second color is for the cross cutting, and third will be the adaptation. Okay,
సో మనకి 2016లో దే స్పెండ్ అబౌట్ 42% ఆఫ్ ద రెవెన్యూస్ టువర్డ్స్ ద మిటిగేషన్. సో మిటిగేషన్ ఖర్చు పెట్టారు. 6.2% అనేది క్రాస్ కటింగ్ ఖర్చు పెట్టారు అండ్ 10% టు ద అడాప్టేషన్. ఓకే, సో $58.5 బిలియన్ 42% ఓకే, సో 42% కాదు, $42 బిలియన్. ఓకే, దాదాపుగా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ అబౌట్ 80% అనుకోండి. ఓకే, సో 80 సమ్వేర్ అరౌండ్ 70% అనుకోండి. ఓకే, 70% ఆఫ్ షేర్ని మిటిగేషన్ ఖర్చు పెట్టారు. ఓకే, సో సమ్వేర్ అరౌండ్ 12.5%కి క్రాస్ కటింగ్ వాడారు ఎట్లాగనమాట. ఓకే, సో ఈ యొక్క మిటిగేషన్ చూడండి ఎవ్రీ ఇయర్ మనకి ఎక్స్పోనెన్షియల్ రైజ్ అనేది మనకు కనిపించింది ఎక్కడ 2018 దాకా. బట్ 2018 నుంచి ఏమైందమ్మా, మిటిగేషన్ కూడా మనకి రెవెన్యూస్ అనేవి తగ్గాయి. ఓకే, సో మళ్ళీ 2020 నుంచి 2021కి ఈ యొక్క మిటిగేషన్కి సంబంధించినటువంటి స్పెండింగ్ కాస్త ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా క్రాస్ ఓకే మళ్ళీ 5.6 నుంచి 7.1 పడిపోయింది. ఓకే, 8.7కి ఇంక్రీజ్ అయింది ఈ విధంగా. ఓకే, సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ చాలా ర్యాండమ్నెస్గా మనకు కనిపిస్తుంది. వెన్ యూఆర్ అనలైజింగ్ దిస్ గ్రాఫ్ ఇట్ ఈస్ క్వైట్ ర్యాండమ్. ఓకేనా, బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో 2020తో పోల్చుకుంటే సో 2021కి ఏమైందమ్మా, మిటిగేషన్ మీద స్పెండింగ్ అనేది పెరిగింది, క్రాస్ కటింగ్ మీద స్పెండింగ్ అనేది పెరిగింది, అడాప్టేషన్ మీద స్పెండింగ్ మాత్రం తగ్గింది. ఓకే, సో దిస్ ఈజ్ ద కార్పస్ ఫండ్ ఆఫ్ $89.6 బిలియన్. ఓకేనా, సో ఒకసారి దీన్ని జాగ్రత్తగా చూడండి. సో అదేవిధంగా ఇంకొక మేజర్ ఫైండింగ్స్ ఏంటంటే ఫైనాన్సింగ్ యాజ్ లోన్స్. ఓకే, సో లోన్స్ అనేవి దాదాపుగా మనం చూసినట్టయితే 2/3 ఆఫ్ ద పబ్లిక్ క్లైమేట్ ఫైనాన్స్ ప్రొవైడ్ యాజ్ ద లోన్స్. ఓకే, సో 2/3 అనేది సో ఎస్పెషల్లీ మనకి డెవలపింగ్ నేషన్స్కి లోన్స్ విధంగా మనం ప్రమోట్ చేస్తున్నాము. ఓకే, అదేవిధంగా డెట్ స్ట్రెస్ కన్సర్న్స్. ఓకే, సో కండిషన్ అటాచ్డ్ లోన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఇంకా డెట్ స్ట్రెస్ ఏవైతే డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయి సో చాలా వరకు పూర్ కంట్రీస్ అనేవి ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. ఓకే, అర్థమైందా? సో ఖచ్చితంగా ఫైనాన్సింగ్ యాజ్ లోన్స్ వల్ల ఏమవుతుంది, కంట్రీస్ అనేవి ఇబ్బంది పడుతున్నాయి, గ్రాంట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, బికాస్ దీస్ కంట్రీస్ వేర్ అన్అఫోర్డబుల్. ఓకే, అండ్ 2/3 అంతా కూడా మనకు లోన్ అమౌంట్ ఇచ్చినట్టయితే హౌ దే కెన్ రీపే బ్యాక్, ఏ విధంగా అవి రీపే చేస్తాయనేటువంటి ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ కూడా రిపోర్ట్ అయితే ఫైండ్ చేసింది. ఓకే, సో డెట్ స్ట్రెస్ కన్సర్న్స్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ అనేది ఎస్పెషల్లీ ఎలా ఇస్తున్నారమ్మా, లోన్ పరంగా ఇస్తున్నారు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఎ క్వైట్ ఈజీ ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్స్ టు డెవలపింగ్ నేషన్స్. ఓకే, అదేవిధంగా ఈవెన్ అకౌంటింగ్ ఇష్యూ తీసుకున్నప్పటికీ డిస్పైట్ రీపేమెంట్ లోన్స్ కౌంటెడ్ యాజ్ ఫైనాన్షియల్ క్లైమేట్ ఫైనాన్స్ ప్రొవైడెడ్ బై ద డెవలప్డ్ నేషన్స్. ఓకే, సో లోన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఓకే డిస్పైట్ రీపేమెంట్ ఆ లోన్స్ అనేది ఎట్లా కన్సిడర్ చేస్తున్నామా, క్లైమేట్ ఫైనాన్స్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఇచ్చేది లోనే మళ్ళీ తిరిగి కట్టేయాలి, కానీ వీళ్ళు ఎలా చెప్తున్నారు, సో క్లైమేట్ ఫైనాన్స్కి మనం $100 బిలియన్ ఇస్తున్నాం అనేటువంటి కార్పస్ ఫండ్ వీళ్ళు క్లైమేట్ ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటిని ఫండ్ కింద చూపిస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ ద అకౌంటింగ్ ప్రాబ్లమ్ అనమాట. ఓకే, సో రిపోర్ట్ ఈస్ క్లియర్లీ ఫైండింగ్ దట్ సో దీస్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ సో కాల్డ్ ప్లేయింగ్ ద గేమ్స్ విత్ ద డెవలపింగ్ నేషన్స్. ఓకే, లోన్స్ ఇచ్చి అవి గ్రాంట్స్ కింద చూపిస్తున్నాయి అనమాట. ఓకేనా, సో కమింగ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. ఓకే, రికమెండేషన్స్ ఏంటంటే సో డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ నీడ్ $1 trillion యాన్యువల్లీ ఫర్ ద క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్స్ బై 2025. 2025 కల్లా సో ప్రతి డెవలపింగ్ కంట్రీస్కి సో దాదాపుగా ప్రతి ఒక్క దేశానికి ఎంతమ్మా, సో అన్ని దేశాలకు కలిపి దాదాపుగా $1 trillion అనేటువంటి ఆర్థిక సాయం అయితే అందాలి. ఓకే, సో దిస్ గ్యాప్ ఈజ్ రైజింగ్ ఆల్మోస్ట్ ఆల్ $2.4 trillion బిట్వీన్ ద 2026 to 2030. ఓకే, సో ఇక 1 trillion కాస్త 2026 నుంచి 2030 దాకా ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద $2.4 trillion కింద వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ ద ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్ బై ద డెవలప్డ్ నేషన్స్. ఓకే, టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్ ఏ మిక్స్ ఆఫ్ పబ్లిక్, ప్రైవేట్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్సెస్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ రిక్వైర్డ్. ఓకే, సో ఇట్లాంటి ఒక గ్యాప్ని మనం అంటే ఖర్చు అనేది ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా, వెరాజ్ ద కార్పస్ ఫండ్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, సో $1 trillion ఎక్కడ, $2.4 trillion ఎక్కడ, దట్ మీన్స్ $1.4 trillion గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే, ఈ గ్యాప్ అంతా కూడా ఎవరు నింపాలమ్మా, సో దట్ షుడ్ బి రికమెండేషన్ దట్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ బై ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్సెస్ టు ప్లగ్ దిస్ గ్యాప్. ఈ యొక్క గ్యాప్ని ప్లగ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అన్ని రకాలైనటువంటి ఓవరాల్ కాంప్రహెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్లైమేట్ ఫైనాన్సెస్ మీద ఉండాలి అనేటువంటి రికమెండేషన్ని OECD వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇట్ ఆల్సో ఇంక్రీజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రొవైడర్స్
ఓకే. సో డిస్పైట్ ద లిమిటెడ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద పబ్లిక్ ఫైనాన్సెస్. ఓకే. పబ్లిక్ ఫైనాన్స్ అనేది చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్రొవైడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ టు ఫిల్ దిస్ గ్యాప్స్ అనమాట. ఈ గ్యాప్స్ని ఫిల్ చేయాలన్నా, ఈ యొక్క ప్లగ్స్ని ఫిల్ చేయాలన్నా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్రొవైడర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి అయితే గట్టెక్కేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పి ఓఈసీడీ రిపోర్ట్ క్లియర్ కట్గా తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఓకేనా. సో నార్మల్ ప్లేయర్సే కాకుండా అంటే డొమెస్టిక్ ప్లేయర్సే కాకుండా ఓకే పబ్లిక్ ప్లేయర్సే కాకుండా ఇంటర్నేషనల్ ప్రొవైడర్స్ కూడా దీన్ని కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకే. ఎస్పెషలీ ద ఇంటర్నేషనల్ క్లైమాటిక్ ఆర్గనైజేషన్స్ ఆల్సో టు కమ్ ఫార్వర్డ్. ఓకే. అండ్ దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ గ్యాప్ అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ద మేజర్ ఫైండింగ్స్ ఇన్ ద రిపోర్ట్. సో కమింగ్ టు ద UNFCCC గురించి మనం చదివినట్టయితే సో UNFCCC ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజేషన్స్. ఓకే. సో ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ క్లైమాటిక్ ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ కేమ్ టు ద ఫోర్ ఫ్రంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1994. ఓకే. సో 1994లో ఈ యొక్క UNFCCC అనేటువంటి ట్రీటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్పెషల్లీ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ Rio+1. ఓకే. సో Rio+1 కాన్ఫరెన్స్లో ఈ యొక్క UNFCCC అనేది స్టార్ట్ అయిందమ్మా. ఓకే. అండ్ దిస్ వాజ్ ద ఇంటర్నేషనల్ ట్రీటీ ఎస్పెషలీ టు అడ్రస్ ద క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్. ఓకే. సో గ్లోబల్లో ఎక్కడైనా సరే క్లైమాటిక్ ఛాలెంజెస్ ఉన్నటువంటి ఏవైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి వాటిని అడ్రస్ చేయడానికి UNFCCC అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద ఇంపార్టెంట్ గోల్ ఫర్ దిస్ UNFCCC ఈజ్ టు స్టెబిలైజ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్స్. ఓకే. ప్రపంచంలో ఎక్కడైతే ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఉన్నాయో సో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వీ నీడ్ టు స్టెబిలైజ్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్స్ ఇన్ ఆర్డర్ టు చెక్ ద గ్లోబల్ వార్మింగ్. ఓకే. సో గ్లోబల్ వార్మింగ్ని చెక్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ని ఆపాలి అనుకుంటే ఖచ్చితంగా గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్స్ మనం తగ్గించుకోవాలి. అదర్వైజ్ విల్ సీ ఎ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్ కండిషన్స్ ఆన్ ద ఎర్త్. ఓకే. సో ఎర్త్ మీద ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ కూడా సో డిజాస్టర్స్గా డేంజరస్గా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ద హ్యూమన్ హెల్త్ అండ్ ఆల్సో ద క్లైమాటిక్ సిస్టమ్ ఆన్ ద ఎంటైర్ ప్లానెట్. ఓకే. సో ఖచ్చితంగా GHG కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడానికి, గ్లోబల్ వార్మింగ్ ఫినామినా తగ్గించడానికి, అదేవిధంగా సో ఓజోన్ కూడా ఆబ్వియస్లీ దిస్ గ్లోబల్ వార్మింగ్ గ్యాస్ ఆల్సో డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ ద ఓజోన్ థిన్నింగ్. సో ఓజోన్ థిన్నింగ్ని కూడా కాపాడుకోవడానికి ఈ యొక్క UNFCCCని సో మనం ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. ఓకే. సో కమింగ్ టు ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ UNFCCC. ఓకే. సో ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ ఆల్ 198 members. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ద కన్వెన్షన్ హ్యాస్ ద 198 members. ఓకే. ఇట్ ఈస్ ఎ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ హ్యావింగ్ ద 198 members అండ్ ఆల్ దీస్ మెంబర్స్ వర్ కాల్డ్ యాజ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎవరైతే ఈ యొక్క 198 మంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఏమంటామా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాము. ఓకే. సో దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈస్ ద సుప్రీం డెసిషన్ మేకింగ్ ఆఫ్ ద UNFCCC. ఓకే. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ వేర్ ఇట్ కెన్ టేక్స్ ద maximum decisions. Okay. So this is the highest decision making authority and it will take all the decisions regarding the UNFCCC. Okay. UNFCCCలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సుప్రీం డెసిషన్ బాడీ కింద ఈ COP అనేది నడుస్తుంది. అండ్ దిస్ COP ఈజ్ ఎస్పెషల్లీ మీటింగ్ హెల్డ్ ఎవ్రీ యాన్యువల్లీ. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క COP మీటింగ్స్ అనేవి జరుగుతాయి. ఓకే. అండ్ దీస్ మీటింగ్స్ దే విల్ డిస్కస్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. ఓకే. అడాప్టేషన్స్, మిటిగేటెడ్ మెజర్స్. ఓకే. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ ఫండ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి అన్ని సంబంధించినటువంటి క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ అన్నీ కూడా సో అంబ్రెల్లా కింద ఈ యొక్క UNFCCC కింద ఉంటాయన్నమాట. ఓకే. అండ్ కమింగ్ టు ద ఫండ్స్ రిలేటెడ్ టు ద డెవలపింగ్ కంట్రీస్ తీసుకున్నట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్ ఆర్ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ సో దే ఆల్రెడీ సబ్మిట్ ద రిపోర్ట్ అండ్ దే వర్ ఆల్సో కమిటెడ్ టు ద సపోర్టింగ్ ఆఫ్ దిస్ డెవలపింగ్ నేషన్స్. ఎవరైతే డెవలపింగ్ నేషన్స్ ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి క్రిటికల్ టెక్నాలజీని కానీ ఓకే. సో క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఈవెంట్స్ కానీ లేదా క్లైమేట్ చేంజ్ అడాప్టివ్ యాక్టివిటీస్ కానీ ఓకే. సో వాళ్ళు సపోర్ట్ చేస్తారనేటువంటి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని అయితే UNFCCC ఇచ్చింది. ఓకే. అండ్ దీస్ డెవలపింగ్ నేషన్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ ద ఎయిడ్ ఫ్రమ్ ద డెవలప్డ్ నేషన్స్ టు ఇంప్రూవ్ దేర్ క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ ఎస్పెషలీ టు స్విచ్ టు ద రెన్యూవబుల్ ఎనర్జీస్ ఫ్రమ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. సో దీస్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఎస్పెషలీ హెల్పింగ్ దిస్ డెవలపింగ్ నేషన్స్. ఎస్పెషలీ మనకి ఇండియానే తీసుకోండి, చైనానే తీసుకోండి, బ్రెజిల్ తీసుకోండి, సౌత్ అమెరికా తీసుకోండి. సో దీస్ కంట్రీస్ ఆర్ ఎస్పెషలీ గెట్టింగ్ హెల్ప్డ్ బై ద డెవలప్డ్ నేషన్స్ టు ఇంప్రూవ్ ద క్లీనర్ టెక్నాలజీస్ అండ్ టు గో ఫర్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. ఓకే. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడెడ్ ఫర్ క్లైమేట్ యాక్షన్ ఈజ్ బియాండ్ ద ఎగ్జిస్టింగ్ అసిస్టెన్స్. ఓకే. ప్రస్తుతం ఉన్నటువంటి అసిస్టెన్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ చేయాలి. ఓకే. వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ దట్ వీఆర్ గెట్టింగ్
that getting by the developing nations. So that has to be increased in the coming futures అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ కమింగ్ టు ద కీ ఫీచర్స్ ఆఫ్ ద UNFCCC మనం చూసినట్టయితే, సో UNFCCC ఈజ్ ఎస్పెషల్లీ హ్యావింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ దట్ ఈస్ కాల్డ్ ద COP3. ఓకే, సో COP3 ఈజ్ ద థర్డ్ మీటింగ్ అండ్ ఇట్ ఈస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ ద క్యోటో ప్రోటోకాల్ అంటాము. సో దిస్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1997 అమ్మా. ఓకే, సో దిస్ క్యోటో ప్రోటోకాల్ ఈజ్ ద సక్సెస్ఫుల్ COP of the UNFCCC. Okay, and it sets the legally binding emission targets for the developed countries. Okay, ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో వాటికి లీగల్లీ బైండింగ్ టార్గెట్స్ అనేది ఈ యొక్క COP3 అంటే ఏంటమ్మా, ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ ద్వారా వీటికి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దిస్ క్యోటో ప్రోటోకాల్ వాస్ కంప్లీట్లీ ఆపరేటెడ్ బై ద COP ఆఫ్ UNFCCC. ఓకే, UNFCCC ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ అనేది ఆపరేట్ అవుతుంది. And this COP is the highest decision making authority. Okay, and whatever the parties that are meeting in the Kyoto Protocol, so they have to oblige the targets that were actually they took it on the Kyoto Protocol. Okay, Kyoto Protocol ఏం చెప్పిందమ్మా, ప్రతి ఒక్క డెవలప్డ్ కంట్రీస్కి లీగల్లీ బైండింగ్ ఎమిషన్స్ టార్గెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీన్ని ఎవరు కూడా మీరకూడదు, మీరితే ఎవరికైనా వాళ్ళకి పనిష్మెంట్ పెనాల్టీస్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ UNFCCC మీటింగ్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అంటాము. ఇట్ ఈస్ క్లాసికల్లీ కాల్డ్ యాజ్ ద COP21. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? 2015లో ఈ యొక్క మీటింగ్ అనేది జరగడం మనం చూస్తున్నాము. ఓకే, ఎక్కడ జరిగింది? ప్యారిస్లో జరిగింది. అందుకే దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. సో దిస్ వాజ్ ద ఇంటర్నేషనల్ ట్రీటీ బిల్డ్ అప్ ఆన్ ద UNFCCC. సో UNFCCC ఏం చేస్తుందమ్మా, ఇట్ బిల్డ్ ఏ క్లైమేట్ చేంజ్ మీటింగ్ అండ్ ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీటీ. అండ్ దిస్ ట్రీటీ ఎస్పెషల్లీ ఎయిమ్స్ టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ బిలో 2 degrees. ఓకే, సో ప్రపంచం అంతా కూడా ఓకే గ్లోబల్ వార్మింగ్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి సో దే షుడ్ నాట్ ఇంక్రీజ్ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ మోర్ దాన్ రైట్ నౌ. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ కాస్త సో దాదాపుగా 2 degrees వరకు తగ్గించుకోవాలి బై ది ఇయర్ ఆఫ్ 2030. 2030 కల్లా ఈ యొక్క గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ అనేది అట్లీస్ట్ 2 degrees అన్న తగ్గాలి. ఓకే, సో విత్ ఎఫర్ట్స్ అట్లీస్ట్ 1.5 degrees అన్నా సరే మ్యాక్సిమంగా మనం తగ్గించుకోగలగాలి టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ అట్లీస్ట్ బై 1.5 degree విత్ ద స్టాండర్డ్ ఆఫ్ ఇయర్ కాల్డ్ 2030. 2030 కల్లా ఈ యొక్క టార్గెట్ ఇయర్ అనేది పెట్టుకున్నారు. సో టార్గెట్ ఇయర్ తగ్గట్టుగా సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ ఇట్స్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. ప్రతి ఒక్క దేశం కూడా సో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఎంకరేజెస్ ఆల్ ద కంట్రీస్ టు టేక్ యాక్షన్ ఆన్ ద క్లైమేట్ చేంజెస్. ఓకే, సో క్లైమేట్ యాక్షన్స్ అనేవి వెంటనే తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో NDCsని సో ప్రతి ఒక్క దేశం కూడా సమర్పించాలి. ఓకే, దే హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద UNFCCC రిగార్డింగ్ దేర్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఓకే, అదేవిధంగా 2070 కల్లా ఇండియా దే వాంట్ టు బికేమ్ నెట్ జీరో అంటే ఏంటమ్మా జీరో ఎమిషన్స్కి వెళ్ళేటువంటి అవకాశం 2070కి ఏర్పడుతుంది. సో అదేవిధంగా 2040 కల్లా మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ సో దే ఆర్ ప్లెడ్జింగ్ టు కీప్ ఇట్ నెట్ జీరో. ఓకే, సో జీరో ఎమిషన్స్ని తీసుకొచ్చే విధంగా సో ఇలా టార్గెట్స్ అయితే నడుస్తున్నాయి. ఓకేనా, బట్ ఇక్కడ ఇంపార్టెంట్ టార్గెట్ ఏంటి, సో దే వాంట్ టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ అట్లీస్ట్ 2 degrees ఆర్ విత్ ఎఫర్ట్స్ అట్లీస్ట్ 1.5 degrees అన్న తగ్గించుకోవాలి విత్ ద ఇయర్ ఆఫ్ 2030. ఓకే, సో దిస్ ఈస్ ద కీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ద UNFCCC అండ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, సో కమింగ్ టు ద OECD. సో OECD గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ ఎస్పెషల్లీ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1961. ఓకే, సో 1961లో యొక్క ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు జరిగిందమ్మా. ఓకే, సో ఇట్ ఈస్ రైట్ నౌ ఇట్ ఈస్ హ్యావింగ్ కరెంట్లీ 38 members ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్షిప్ ఎంత 38గా ఉంది. అండ్ ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ OECD. ఓకే, సో ఈ యొక్క OECDలో ఇండియా అనేది మెంబర్గా లేదు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ OECD మనం తీసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ టు వర్క్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ కాంట్రిబ్యూటింగ్ ద వరల్డ్ ట్రేడ్ అండ్ ఎన్హాన్సెస్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ అని మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ ఏంటమ్మా, టు ఇంప్రూవ్ ద ఎకనామిక్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఓకే, సో ఎకనామిక్ వెల్బీయింగ్ అంటే సోషల్ వెల్బీయింగ్ అంటే ఏంటమ్మా సోషల్ స్టేటస్ కానీ ఓకే ఎకనామిక్ స్టేటస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సో ప్రతి కంట్రీలో కూడా యొక్క ఎకనామిక్ స్టేటా అనేది సోషల్ వెల్బీయింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాలసీ దీని యొక్క ఉద్దేశం అనమాట. సో దీంతోపాటు ప్రతి కంట్రీ కూడా షుడ్ అషర్ ద
ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఏ వెరీ గుడ్ వే. ఓకే, సో ప్రతి కంట్రీ కూడా ఎకనామికల్గా గ్రోత్ అనేది ప్రోగ్రెస్ అవ్వాలి. అంతేపాటు దీంతో పాటు మనకి సో ఆల్ ద కంట్రీస్ షుడ్ గో ఫర్ ప్రాస్పరస్ వరల్డ్ ట్రేడ్. ఓకే, వరల్డ్ ట్రేడ్ అనేది కూడా జరగాలి. అర్థమైందమ్మా? సో ఆల్ ద కంట్రీస్ షుడ్ ట్రేడ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో దే హ్యావ్ టు మెయింటైన్ ద ఫ్రీ అండ్ ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఓకే, సో దీంతో పాటు మనకి ఆల్ ద కంట్రీస్ హ్యాస్ టు ప్రొవైడ్ ద లివింగ్ స్టాండర్డ్స్ టు ద పీపుల్. ఓకే, సో ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేది సో ప్రజలకు కలవాలి. ఓకే, సో అందుకోసం ఈ యొక్క OECD అనేది నిరంతరం కూడా మనకి కృషి చేస్తుంది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందమ్మా? ఇట్ ఈస్ సీన్ ఇన్ ద ప్యారిస్ విచ్ ఇస్ ఇన్ ద ఫ్రాన్స్ కంట్రీ. ఓకే, సో ప్యారిస్లో మనకు యొక్క ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో OECD గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అమ్మా. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్ ద సాయిరామ్ సంపతరావు. ఓకే, యూట్యూబ్లో సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ టైప్ చేయండి, యూ విల్ గెట్ ద ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ ఎవ్రీడే అప్డేట్స్. ఓకే, రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. వీఆర్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ దిస్ వీడియో. ఓకే, సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అస్, ప్లీజ్ అప్రిషియేట్ అస్. ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి. ఓకే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ or you can contact me directly. Okay, so this is my number, you can contact me directly. Okay, within 24 hours of time I will address your queries and I will come back with solutions. Okay, so that is all about today. Have a great day. See you in the next session and next class. Okay, thank you everyone.